గత నెల 10వ తారీఖు అంటే 10th ఫిబ్రవరి మనకి ఒక డస్టర్ కార్ కొట్టక్కి చెక్ పోస్ట్ దగ్గర దొరికింది. ఆ డస్టర్ కార్ కొట్టక్కి చెక్ పోస్ట్ నుంచి అరౌండ్ 100 మీటర్ డిస్టెన్స్ మీద కొంతమంది అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. మన వాళ్ళు అక్కడ వెళ్ళి చెక్ చేస్తే ఆ బండిలో 147 kgs గంజా ఆ కార్లో మనకి దొరికింది. సో ఆ రోజు ఇది మనకి బ్లైండ్ కేసు, అంటే ఇది ఎవరు కార్ ఎవరిది ఏంటి ఎప్పుడు తీసుకొచ్చారు అనేది మనకి ఆ రోజు ఏం తెలియలేదు. సో ఏదైతే మనకి ఆ రోజు క్లూస్ ఉన్నాయో దాన్ని బట్టి కంటిన్యూస్గా ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది, కంటిన్యూస్గా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. సో అదే ఆ కార్ని అలానే వదలకుండా, ఆ కేసును అలానే వదలకుండా టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేశారు టెక్నాలజీ యూజ్ చేసి. దాన్ని బట్టి ఫస్ట్ మనం ఈరోజు ఈ కేసులో 4 ముద్దాయిల్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. సో అక్కడ ఉన్న సిడిఆర్, టవర్ డంప్ అండ్ కార్లో ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో దాన్ని బట్టి ఇన్వెస్టిగేషన్ చేసి 4 ముద్దాయిల్ని మనం ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో 3 ముద్దాయిలు అనంతపురం మండల్, విశాఖపట్నం డిస్ట్రిక్ట్ సంబంధించి వాళ్ళు కార్ రిపేర్ పనులు చేస్తుంటారు. అదేవిధంగా ఒక ముద్దాయి ముంచింగ్పుట్ మండలం కేఎస్ఆర్ డిస్ట్రిక్ట్ సంబంధించి బాలరాజు అనే ఈ 4 అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో జరిగింది ఏంటంటే A1 ఎవరైతే శెట్టి ఉమామేశ్వరరావు అని ఉన్నాడు, హుస్సేన్ అనే అతను రిపీటెడ్ అఫెండర్, అతను నోన్ గాంజా అఫెండర్. అతను అనంతగిరి మండలంలో ఉంటారు, అదేవిధంగా విశాఖపట్నం సిటీ ఎంపీపీ కాలనీలో అతను ఉంటాడు. అతను మోటివేషన్తో, అతను ప్లాన్ ప్రకారంగా A2, A3, A4 ఎవరైతే అనంతపురం మండలం వాళ్ళు ఉన్నారో 3 వాళ్ళని అతను గాంజా తీసుకురావడానికి పాడేరు అవుట్స్కర్ట్స్కి తీసుకెళ్ళడం జరిగింది. ఆ పాడేరు అవుట్స్కర్ట్స్ దగ్గర వాళ్ళు 147 గాంజా ఏదైతే ఒడిశా నుంచి తీసుకొచ్చారు. సో రాజు పంగి అనే అతను ఒడిశా స్టేట్ అతను వాళ్ళకి తీసుకొచ్చి పాడేరు దగ్గర గాంజా ఇవ్వడం జరిగింది. ఆ గాంజాను డస్టర్ కార్లో లోడ్ చేసుకొని విశాఖపట్నం సైడ్కి వాళ్ళు తీసుకెళ్తుంటే మనకి కొట్టక్కి చెక్ పోస్ట్ దగ్గర వాళ్ళు పోలీసు వైద్య చెక్ చేస్తున్నారని చూసి భయపడి కార్ను చెక్ పోస్ట్ దగ్గర అబెండన్ చేసి వదిలేసి పారిపోయారు. సో ఈ అంత గాంజా ఏదైతే ఉందో 147 kgs అది ఒడిశా నుంచి జంతబైలు విలేజ్ నుంచి తీసుకురావడం జరిగింది. బాలరాజు అనే అతను, ముంచింగ్పుట్ అతను, అదేవిధంగా ఇంకొక ఉపేష్ అనే అతను ఆ గాంజాను పైలట్ చేశారు. అదేవిధంగా ఈ 3 ఎవరైతే అనంతపురం, విశాఖపట్నం వాళ్ళు ఉన్నారో వాళ్ళు 2 కార్లలో అలాంగ్ విత్ హుస్సేన్. సో వీళ్ళు 7 మెంబర్స్ 2 కార్లలో, ఒక కార్ డస్టర్ కార్, ఒకటి టక్సన్ కార్లో ఈ గాంజాయిను ట్రాన్స్పోర్ట్ చేస్తూ మనకి కొట్టక్కి చెక్ పోస్ట్ దగ్గర పట్టుబట్టారు. సో ఈ కేసులో ఇంకా కూడా ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుంది. ఎవరైతే శెట్టి ఉమామేశ్వరరావు ఉన్నాడో అతన్ని హుకుంపేట పోలీస్ వాళ్ళు ఆల్రెడీ అరెస్ట్ చేశారు. మొన్న మన ఇతని మీద 8 కేసులు ఉన్నాయి, మొత్తం 8 NDPS కేసులు ఉన్నాయి. మన దగ్గర కూడా ఎస్కోటా పోలీస్ స్టేషన్ ఒక కేసు ఉంది. ఆ కేసులో మనం ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేసి అరౌండ్ 2 కోట్ల విలువ ఆస్తి, ఈ శెట్టి ఉమామేశ్వరరావు సంబంధించిన ఆస్తిని మనం ఫ్రీజ్ కూడా చేయడం జరిగింది. సో ఈ శెట్టి ఉమామేశ్వరరావు అనే అతను ఒక థింక్ పిన్, ఆల్రెడీ ఇతని మీద ఇతనికి ఆస్తులు మనం సీజ్ చేస్తున్నాము, ఫ్రీజ్ చేస్తున్నాము. ఈ కేసులో కూడా ఇతనే మనకి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాడని తెలిసింది. ఈ కేసులో కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి ఇతను ఏదైతే గాంజా ట్రాన్స్పోర్టేషన్ చేసి ఏదైతే సంపాదించాడో దాని మీద ఫర్దర్ ఇతనికి ఏమేమి అసెట్స్ ఉన్నాయి, ఇతని ఫ్యామిలీకి ఏమేమి అసెట్స్ ఉన్నాయి అవి కూడా ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. ఇతను ఆల్రెడీ జైల్లో ఉన్నాడు, ఇతనిని పీటీ వారెంట్ మీద ప్రొడ్యూస్ కూడా చేయడం జరుగుతుంది. సో ఈ కేసులో చాలా మంచి పని చేసిన, చాలా కష్టపడి అంత ఇన్వెస్టిగేషన్ చేసిన, అందరినీ అరెస్ట్ చేసిన టీమ్ లెడ్ బై SDPO Bobli, Bhavya and Bobli Rural Circle Inspector Narayan Rao, SI Rambadrapuram Prasad Rao
అండ్ అందరి సిబ్బందిని అభినందిస్తున్నాము. అందరికీ సర్టిఫికెట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఏ ధర్మయ్య గారు, నాగేశ్వరి గారు, వీళ్ళంతా మంచి టీం వర్క్ ఈ కేసు పక్కన సక్సెస్ చేశారు.